నసరుద్దీన్ షా ఏలు పెట్టి మరీ గెలుక్కునుడు బాగా అలవాటు మనోడికి ఉన్న దగ్గర ఉండడు. ఏందనంటే ఎన్ని రోజులు గిట్లా మనము ఒకరికొకరు విద్వేషం రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుకుంటామని చెప్పి నసరుద్దీన్ షా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏదో కాలం రాసిండట. ఓ పెద్ద పంచాయతీ అయింది. వీళ్ళు అసలు ఎందుకుంటారా పోయి ఈ మేకప్ ఆర్టిస్టులు అనేది మళ్ళీ వెటేరియన్ యాక్టర్లు, వీళ్ళు పెద్ద వెటేరియన్ యాక్టర్లు. స్టేట్మెంట్ ఆఫ్ నసరుద్దీన్ షా ఏం మాట్లాడిండు అని చెప్పి మాట్లాడితే ఇది ప్రతిసారి ఒక డిబేట్కి దారి తీస్తుంది. మళ్ళా ఫిలిం పర్సనాలిటీ నుంచి ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్ రాసి ఒక కాలమిస్ట్ పర్సనాలిటీ దాకా పోతున్నాడు అని అంటే ఫిలిం పర్సోనా వర్సెస్ కాలమిస్ట్ పర్సోనా ఏ రకంగా మనం విశ్లేషించి చూడాలా. పిలవకపోతే హేట్రేడ్ అని అనడం అనేది కరెక్టా ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నా, ఇది పబ్లిక్ క్రిటిసిజంకి దారి తీస్తుందా నేను అడుగుతున్నా. ఆ మీటింగ్కి మనోడు వద్దని అనుకున్నారు, నీ దరిద్రం ఎందుకు, నీ చూడసక్కని ముఖం వద్దని అనుకున్నారు కాబట్టి పిలువలే. తిక్కం తిరుగుతుందంటే అడ్డమైన నరేటివ్లను చెప్పడమే కాకుండా జాతీయవాదాన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు ఈ అడ్డమైనోడు. అది ప్రాబ్లం అవుతుంది నాకు. అది పిక్చర్లో ఉంటుంది కదా, ఆమె సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మను రా అని చెప్పి మాట్లాడతాడు కదా, నేను మొనార్క్ని నన్ను ఎవడు మార్చలేడు అని ఒక పీకుడుగాడు ఉంటాడు. సో ఈ పీకుడుగాలతోనే పంచాయతీ అవుతుంది ఇదే దేశంలో. మళ్ళీ అరిజిత్ సింగ్ని కూడా తొక్కాలని ఎంత ప్రయత్నం చేశారు. ఆయన వచ్చేప్పుడన్నా బయటకు అన్నాడా నేను హిందువును కాబట్టి నన్ను తొక్కే ప్రయత్నం చేసిండని? టాలెంట్తో తిప్పి కొడితే గిలగిల కొట్టుకురు నా కొడుకులు. ఈ కాన్ మార్కెట్ అంతా వెనకటికి కూడా ఈ కాన్ మార్కెట్ అంతా మీరు మాట్లాడుతుంది నిజంగా చెప్పాలంటే ప్రజలను రెచ్చగొట్టేతనం అంతే. యు ఆర్ సేయింగ్ దట్ వీఆర్ స్ప్రెడింగ్ హేట్రెడ్, బట్ యువర్ స్పీచ్ అనేది నువ్వు ప్రతి దాంట్లో నీ మతం ఎందుకు తీసుకొని వస్తావు? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నసరుద్దీన్ షా ఈ పేరు మనకు చాలా సుపరిచితమే. ఏలు పెట్టి మరీ గెలుక్కునుడు బాగా అలవాటు మనోడికి ఉన్న దగ్గర ఉండడు. మనోడు ఏదో మీటింగ్కి పిలిచిరట, పోతాననుకుండట, సడన్గా ఆయనని మళ్ళీ క్యాన్సిల్ చేసిరట, లేకపోతే ఆయనని క్యాన్సిల్ చేసిరట. మనోడు బాగా భావోద్వేగానికి గురైండట. ఎన్ని రోజులకి ఇట్లాంటి హేట్రేట్ జరుగుతుంటుంది, ఎన్ని రోజులకి ఇట్లాంటి పంచాయతీలు జరుగుతుంటుంది దేశంలో అని చెప్పి మాట్లాడతాడు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ఏందనంటే ఎన్ని రోజులకి ఇట్లా మనము ఒకరికొకరు విద్వేషం రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుతుంటామని చెప్పి నసరుద్దీన్ షా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏదో కాలం రాసిండట. ఓ పెద్ద పంచాయతీ అయింది. ఇక ఎట్లుంటుంది అంటే మనోడితో పంచాయతీ, ఎవడో పిలుస్తే ప్రాబ్లం మనతో, పిలవకపోతే ఒక ప్రాబ్లం మనకు. వీళ్ళు అసలు ఎందుకుంటారా పోయి ఈ మేకప్ ఆర్టిస్టులు అనేది మళ్ళీ వెటేరియన్ యాక్టర్లు, వీళ్ళు పెద్ద వెటేరియన్ యాక్టర్లు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఇంటెలెక్చువల్లా లేకపోతే క్రిటిక్లా అసలు అనేది నాకు అర్థం కాదు. వీళ్ళు పర్మనెంట్ క్రిటిక్ల లాగానే కనిపిస్తారు నాకు నిజంగా చెప్పాలంటే, పబ్లిక్ ఇంటెలెక్చువల్ల కంటే ఎక్కువ. స్టేట్మెంట్ ఆఫ్ నసరుద్దీన్ షా ఏం మాట్లాడిండు అని చెప్పి మాట్లాడితే ఇది ప్రతిసారి ఒక డిబేట్కి దారి తీస్తుంది. ఈయన పబ్లిక్ రిమార్క్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే మాట్లాడతాడో బయటకు వచ్చి ప్రతిసారి ఒక పంచాయతీ తీస్తుంది. ఈ పంచాయతీ ఏడాదాకా పోతుంది అంటే ఒక సోషల్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. అయితే ఇలా నేను ఏం అడుగుతున్నానంటే మళ్ళీ ఫిలిం పర్సనాలిటీ ఏ రకంగా ఉన్నది, మళ్ళీ ఫిలిం పర్సనాలిటీ నుంచి ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్ రాసి ఒక కాలమిస్ట్ పర్సనాలిటీ దాకా పోతున్నాడు అని అంటే ఫిలిం పర్సోనా వర్సెస్ కాలమిస్ట్ పర్సోనా ఏ రకంగా మనం విశ్లేషించి చూడాలా. యాజ్ లాంగ్ యాజ్ యువర్ అన్ యాక్టర్, యు బీ లైక్ ఎన్ యాక్టర్. అంతేగాని నువ్వు వచ్చి ఒక సామాజిక డాక్టర్ అవుతానంటే కుదరదు మాకు. ఈయన పెద్ద ఏదో దిగ్గజ యాక్టరు, విటైరియన్ యాక్టరు, ఇమ్మెన్స్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సు ఓ పెద్ద మాట్లాడతాడు. కానీ డిస్కషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయన నటన ఎంత ఈయనకు ఖ్యాతి కలిగించిందో లేకపోతే ఈయనకు గొప్పతనం తెచ్చిందో నాకు తెలియదు. కానీ ఒక సోషో పొలిటికల్ కమెంటరీ మీద మాత్రము ఈయన బాగా ఫేమస్ అయ్యిండు దేశంలో. అడ్డమైన నరేటివ్లు మాట్లాడడానికి ప్రతిసారి, ఒకసారి కాదు ప్రతిసారి రిపీటెడ్ క్రిటికల్ రిమార్క్స్ వస్తుంది. అది ఏ రకంగా ఉంటుంది అని అంటే సొసైటీని జర డివైడ్ చేస్తున్నట్టు, డీపెయిన్ చేస్తున్నట్టు, ఏదో హేట్రేట్ డెవలప్ అవుతున్నట్టు, ఒక వర్గం మంచుకున్నట్టు ఇంకో వర్గంతో పంచాయతీ అవుతున్నట్టు. అదేదో నాకు అర్థం కాదు. ఎస్పెషల్లీ 2014 నుంచి ఈ బ్రిగేడ్ బాగా తయారైంది, అవార్డు వాపస్ ఈ గ్యాంగ్ ఇదంతా. ఇప్పుడు డిస్కషన్ ఏముంటుంది అని అంటే మనోడు ఏం మాట్లాడిండు అనే దానికంటే మనోడు మాట్లాడిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏముంటుంది సొసైటీలో, ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది సొసైటీలో. మళ్ళీ ఇది మనము ఇష్టపడదామా, మనకు అది నాకు తిక్క తిరుగుతుంది ఒక్కొక్కసారి. నేను కొంతమంది అంటారు గిరీష్ భాయ్ నువ్వు లాంగ్వేజ్ నేను ఇంత మంచిగా మాట్లాడినాక కూడా కొంతమందికి లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోబుద్ది అవుతుంది. నేను గిట్లనే ఉంటారా భయ్ అని చెప్తున్నాయి. ఇక గిసుంటోళ్ళతో నేను గిట్లనే మాట్లాడాలి. కాంట్రవర్షియల్ రిమార్క్స్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే పిలవకపోతే హేట్రేడ్ అని అనడం అనేది కరెక్టా ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నా, ఇది పబ్లిక్ క్రిటిసిజంకి దారి తీస్తుందా నేను అడుగుతున్నా. ఈయనకు ఒక సెక్యూరిటీ కన్సర్న్ ఏడికైనా వచ్చింది అని అంటున్నా.
ఈయన సొసైటీ నుంచి మనం బహిష్కరణ చేసినామా? ఆ మీటింగ్కి మనోడు వద్దని అనుకున్నారు. నీ దరిద్రం ఎందుకు, నీ సూడసక్కని ముఖం వద్దని అనుకున్నారు. వాళ్ళు వద్దని అనుకున్నారు కాబట్టి పిలవలే. అది ఎందుకు పిలవలే అని అంటే, నీ అమ్మ నేను ఎవడు పిలవాలన్నది కూడా ఇక నేను పిలిచి పిలవాలి. అరే నాకు అర్థం కాదు. నేనేమడుగుతున్నా, ఈ అడ్డమైన కంపారిజన్స్ ఏవైతే చేస్తావు చూడు నువ్వు ఇవాళటి సిచ్యువేషన్లో దేశంలో, ఇది ఖచ్చితంగా నువ్వు ఒక ఇంత పెద్ద వెటేరియన్ యాక్టర్ అంటారు కదా, మళ్ళీ అది నీకు సెట్ అవుతుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఒకటి కాదు, రెండు కాదు, రిపీటెడ్ ఇంటర్వ్యూలు ఇస్తాడు ఇట్లాంటివి. వెనకటికి కూడా తిక్కం తిరుగుతుందంటే అడ్డమైన నరేటివ్లను చెప్పడమే కాకుండా జాతీయవాదాన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు ఈ అడ్డమైనోడు. అది ప్రాబ్లం అవుతుంది నాకు ఈయన మాట్లాడే తత్వం కూడా ఎట్లా అనిపిస్తుంది అని అంటే, ఆ టోన్ ఉంటుంది చూడు, మాట్లాడే టోను, ఆ టోన్ అనేది చాలా ఫోకస్కి తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది. అవి మనం ఐసోలేట్ చేయలేము. ఇదే తరీకాగా మన దక్షిణాన కూడా ఒక యాక్టర్ ఉన్నాడు. అది పిక్చర్లో ఉంటుంది, ఆమె సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మను రా అని చెప్పి మాట్లాడతాడు కదా, నేను మొనార్క్ని, నన్ను ఎవడు మార్చలేడు అని ఒక పీకుడుగా ఉంటాడు. సో ఈ పీకుడుగాలతోనే పంచాయతీ అవుతుంది ఇదే దేశంలో. వీళ్ళ మనస్తత్వానికి ఈ దగ్గర పెట్టుకోండి, చూడు బాస్ నేను ఇట్లా అనుకుంటున్నా అనేది కాకుండా అగ్రెసివ్గా వస్తారు. అండ్ దట్ ఫెలో అని చెప్పి మాట్లాడతారు దేశ ప్రధానిని కూడా. ఐ డోంట్ లైక్ దట్ ఫెలో, వీ ఆల్సో డోంట్ లైక్ యూ ఫెలోస్ అని చెప్పి మాకు కూడా అనాలనిపిస్తుంది. బట్ ఏంటంటే సభ్యత అనేది మాకు అడ్డం వస్తుంది కాబట్టి కొంచెమో గొప్ప నువ్వు ఇంత సభ్యతంగానే ఉన్నాం, లేకపోతే పిహెచ్డీ చేసినాం రే బూతులల్లో. గిడు చూడు, ఒక ఇన్విటేషన్ రాకపోతే మళ్ళా హేట్రేట్ ఎన్ని రోజులు నడుస్తుంది ఇది. అంటే ప్రతి ఏఆర్ రెహమాన్ కూడా అంతే, ముస్లిం అనే ముచ్చట తీసుకొని వచ్చేది. ఇంత ఆదరణ చేసినాం కదా ఏఆర్ రెహమాన్ని మనం కూడా. ఇప్పుడు ఈ నసరుద్దీన్ షా కూడా కదా, షారుఖ్ ఖాన్కి ఏం తక్కువ చేసినాం మనం? ఓ మాట అడుగుతున్నా, సల్మాన్ ఖాన్కి ఏం తక్కువ చేసినాం మనం? ఆమిర్ ఖాన్కి ఏం తక్కువ చేసినాం మనం? బట్ రిపీటెడ్గా ఇలా నరేటివ్ థ్రెడ్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ నరేటివ్ థ్రెడ్స్ ఏ రకంగా నడుస్తుంటాయి అని అంటే, నీది నువ్వు మాట్లాడుకోవచ్చు, నీది నువ్వు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు, నీది నువ్వు ఇష్టపడి కష్టపడి ఏది ఉన్నా కానీ నష్టం జరగకుండా మాట్లాడుకోవచ్చు. కానీ మమ్మల్ని మాత్రం నువ్వు కించపరుస్తుంటావు, అది మేము యాక్సెప్ట్ చేయాలి. ఇగో ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశం మారుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ కూడా చూసినా నేను, మంచిగా అన్నాడు. ఏందనంటే, మనకు హిందుత్వానికి ఎవరైతే ఇబ్బంది జరుగుతున్నప్పుడు మనం మాట్లాడకుండా వాళ్ళని కాలమే పరిష్కరిస్తుంది అని చెప్పి మనం వదిలేస్తాం చూడు, ఇది మంచి మాట. ఇగో చూడన్నా, నేను ఏమంటున్నా వాళ్ళ ఫ్యాన్స్కి కూడా నేను ఏం చెప్తున్నా, నువ్వు కించపరచుకున్నా, నువ్వు నన్ను తిట్టినా, నువ్వు నన్ను దూషించినా, ఏం చేసినా, నా మీద దాడి మంచిగా అయిందనన్నా ఏమైనా మీ అయ్యకు కూడా అట్లనే జరగాల దాడి అని చెప్పి నేను కోరుకుంటా. నేనేం పెద్ద టిట్ ఫర్ టాటే ఉంటా. అయితే నేనేమంటా అంటే, మంచి జరిగినప్పుడు నేను మంచి అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడతా. బట్ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడుగుతా. ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నీ బానిసత్వానికి అడ్డం వస్తే నాకు తెలియదు. నేను ఆయనని ఇష్టపడతానని ఎన్నోసార్లు చెప్పిన, బట్ ఇష్టపడతానంత మాత్రాన నేను బానిస భజన చెయ్యాలని కూడా చెప్పిన. నిన్న ఆయన ట్వీట్ చాలా మంచిగా ఉండే. ఆయన అన్నాడు, ఇప్పుడు ఇసుంటోళ్లకు ఆ ట్వీట్ కరెక్ట్గా పనిచేస్తుంది. మనం ప్రతిసారి ఊకుంటే ఆ ట్వీట్ చూసినాకనే నాకు ఇగో ఈ సకదనాన్ని మీద ఇలా చేయబుద్ధి అయింది చిట్ట. నిజంగా ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా. ఆయన ఏమన్నాడు, దాడులు దేవాలయాల మీద జరుగుతున్నాయి, హిందూ ధర్మాన్ని కించపరిచేటట్టు జరుగుతున్నాయి, సనాతన ధర్మాన్ని అవమానించేటట్టు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము హిందూ అనేటోడు మనము చాలా ఓపిక ఎక్స్ప్రెస్ చేస్తున్నాం చూడు, కాలం పరిష్కరిస్తుంది, వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు అననే తప్పు అన్న ఇంటెంట్ నాకు కనిపించింది. ఇంకా ఆయన చాలా రాసిండు మంచిగా. ఆ ఇంటెంట్ మనం వోకల్ ఉండాలి కదా, మాట్లాడాలి కదా. ఇగో ఇసుంటి చిల్లర గాన్లను కూడా మనం తిప్పికొట్టాలి కదా. ఇలా దేశం చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, సెంటిమెంట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళు ఇంటాలరెన్సు, సర్వేలెన్సు, నరేటివ్లు, హేట్రెడ్లు ఎడికెనవుతుంది అని అంటున్నా. అంటే వీళ్ళకు మైనారిటీ నేషనలిజమే నడవాలనా? మళ్ళీ మెజారిటేరియన్ నేషనలిజం అనేది ఉండొద్దా? ఎంతసేపు మైనారిటీ అపీజ్మెంట్ మీదనే జరగాలి. మళ్ళీ మైనారిటీలలో మెజారిటీ వీళ్ళు, ఈ నసరుద్దీన్ షా, షారుఖ్ ఖాన్లు ఎక్సెట్రా వీళ్ళంతా సెలెక్టివ్ నరేటివ్లు నడపనీకే చూస్తారు. అంటే ప్రతిసారి ఒక పెసిమిస్టిక్ నాస్టాల్జియా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మన అందరికీ. కాన్స్టెంట్ పెసిమిస్టిక్ అంటే నెగిటివిటీ కాన్స్టెంట్ ఎప్పుడు ఉంటుంది. ఇది ఇన్నాక మనకు యాంగ్జైటీ కూడా పెరుగుతుంది. ఏ పెరగాలనంటే మళ్ళీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఆయనకు పెరిగింది కాబట్టి నేను ఆయన ట్వీట్ కొట్టిండు కదా పవన్ కళ్యాణ్, మంచిగా అనిపించింది, నాకు ఆనందమైంది. అరే ఎవరో ఒకళ్ళు కొంచెం కంకరం కట్టుకుంటారు అవి చేతికేనని. అయితే నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ చూద్దాం. వీడు మనోడు గీసుంటోళ్ళు గీసుంటి సకదనాలు మాట్లాడంగానే కొంతమంది ఏమో దీన్ని ఒక వ్యూ పాయింట్ లాగా తీసుకుంటారు. కొంతమంది ఏమో ఈడేంద్ర మనం టార్గెట్ చేస్తుండే కదా, ఇప్పుడు నా సొంటోడు మనం టార్గెట్ చేస్తుండాడు అని అనిపిస్తుంది. నువ్వు మతలబీ మాటలు ఎందుకు మాట్లాడుతావు? స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకో కదా. వన్ సైడెడ్ క్రిటిసిజం ఎందుకు పెడతావు? నువ్వు బ్యాలెన్స్ ఎందుకు పెట్టుకోవు అని అనేది నాకు క్వశ్చన్. అంటే దేశంలో జరుగుతున్న కంప్లీట్ పాజిటివ్ డెవలప్మెంట్లు అన్నీ పక్కకు పెడతారు వీళ్ళు.
పెట్టి కంప్లీట్గా అంటే మనం సొసైటీతోని ఎట్లా డిటాచ్ అయిపోవాలా, ఎట్లా మనము దూరం అయిపోవాలా, గ్రౌండ్ రియాలిటీకు దగ్గర ప్రజలకు చెయ్యకుండా ఇగో చూసినావా మనకు హేట్రేడ్ చేస్తున్నారు, మనది ఇది జాతి కాబట్టి, ఇగో ఇది మనది మతం కాబట్టి, మనది ధర్మం కాబట్టి మనని ఆపర్చునిటీలు ఇస్తలేరు, మనకి ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఒక సింగర్ ఉండే అరిజిత్ సింగ్ అని అనుకుంటా, మళ్ళీ అరిజిత్ సింగ్ని కూడా తొక్కాలని ఎంత ప్రయత్నం చేసిర్రు. ఆయన వచ్చేప్పుడన్నా బయటకు అన్నాడా నేను హిందువును కాబట్టి నన్ను తొక్కే ప్రయత్నం చేసిండని? టాలెంట్తో తిప్పి కొడితే గిలగిల కొట్టుకురు నా కొడుకులు. ఈ కాన్ మార్కెట్ అంతా వెనకటికి కూడా ఈ కాన్ మార్కెట్ అంతా మాకు తెలియదా పంచాయతీలు? హిందూ అనేటోడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి ఇగో చూసినావా నాకు ఇట్లా జరిగింది అని చెప్పి విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేవాడు. వాడు ఎప్పుడు చేయలే. వాడు కాంపిటెన్సీ పెంచుకుంటూ వచ్చిండు, వాడి టాలెంట్ పూల్ని వాడు పెంచుకుంటూ వచ్చిండు. మీ మాటలు ఏవైతే ఉంటాయో చూడు, మీ అడ్డమైన నరేటివ్లు ఏవైతే ఉంటాయో చూడు, అవి అబ్సల్యూట్ క్లెయిమ్స్ అని అనుకుంటారు మీరు. అండ్ అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ నాట్ యువర్ క్లెయిమ్. మీరు మాట్లాడుతుంది నిజంగా చెప్పాలంటే ప్రజలను రెచ్చగొట్టేతనం అంతే. నసరుద్దీన్ షా వాళ్ళకు నేను చెప్తున్నా, వీళ్ళకు ఆ బాలీవుడ్ ఖాన్ మార్కెట్ ఏమైపోతుంది తెలుసా ఫ్రెండ్స్? ఒక ఈకో ఛాంబర్ అయిపోతుంది. మనం ఓ అనగానే ఓ ఓ ఓ అని ఆ వ్యాలీలలోకి మనకి వినిపిస్తుంది చూడు, అట్లా ఈకో ఛాంబర్లు అనమాట. ఇది వీళ్ళకు ఫ్రీ స్పీచ్. ఐఎమ్ నాట్ డినైయింగ్ యువర్ ఫ్రీ స్పీచ్ బై ది వే, బట్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్ ఈజ్ వై డూ యూ వాంట్ టు స్ప్రెడ్ హేట్రెడ్ బై యువర్ స్పీచ్? యు ఆర్ సేయింగ్ దట్ వీఆర్ స్ప్రెడింగ్ హేట్రెడ్, బట్ యువర్ స్పీచ్ అనేది నువ్వు ప్రతి దాంట్లో నీ మతం ఎందుకు తీసుకొని వస్తావు? ఓడి తీసుకురమ్మన్నాను నిన్ను. నసరుద్దీన్ షా లెక్క మాట్లాడు కదా, నీ మతం ఎందుకు తీసుకొని వస్తావు అని అంట. ఇప్పుడు నేను మాట్లాడిను అనుకో, మళ్ళీ గిరీష్ నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడినావు అని అంటారు. నువ్వు ఇండివిజువల్గా మాట్లాడు కదా, మీ నాయన నీకు జన్మిచ్చింది నసరుద్దీన్ షా లెక్క కదా. ఓ ప్రతిసారి నువ్వు మళ్ళీ సినిమాలు చేసేటప్పుడు వీడికి గుర్తురావు. సినిమాలు చేసేటప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. వీళ్ళకి కేవలం ఏంటంటే ఇప్పుడు గీ ఏజ్లని పురుషులని ఏడుకాడికి డిశ్చార్జ్ అయిన తర్వాత నువ్వు ఇంకా సోషల్ మీడియాలో ఏదో మాట్లాడితే నీకు ఏవో క్యారెక్టర్స్ వస్తాయని అనుకుంటే, ఇక నేను ఏమనాలనంటే నీ డిబేట్ ఏడికి షిఫ్ట్ అవుతుంది తెలుసా? అప్పుడు నీ పర్సనాలిటీ నుంచి పాలసీ మీదకి వస్తుంది ఇక డైరెక్ట్గా. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే నేను తప్పు చెప్పిన, పాలసీ నుంచి పర్సనాలిటీకి వస్తుంది. నేను ఇండివిజువల్గా టార్గెట్ చేయాల్సి వస్తుంది. నీ మెసేజ్ ఏం కాంట్రవర్సీ చేస్తుందని అన్నది ఒకసారి చూసుకో, నీ లైన్ ఎడికేని మొదలెడుతుంది అన్నది చూసుకో. ప్రతిసారి నువ్వు క్రిటిసైజే చేస్తుంటావా? అంటే హిందుత్వం అననే ముచ్చట మేము ఉండొద్దా? అయినా నువ్వు ముస్లింవి లేకపోతే నువ్వు కాన్ మార్కెట్ గ్రాండ్ బ్రిగేడ్వి అని చెప్పి నీకు ఏమైనా ఇన్విటేషన్ డిక్లైన్ చేసిరా? మాకు కూడా మస్తు మంది మా వాళ్ళే నన్ను మస్తు మీటింగ్లకు పిలువరు. గిరీష్ని ఎందుకు పిలిచినవు రా బాయ్ అని చెప్పి కొంతమంది ఉంటారు, బాంచని బతుకులు, వాళ్ళు చెప్తూ ఉంటారు. పిచ్చలైటు ఈడ తగ్గాలనో ఈడ నెగ్గాలనో తెలుసుకున్నాడు కదా హిందువు. అందుకే హిందువు అయిండు. ప్రతి దాంట్లో పంచాయతీ చేసినోడు ఎప్పుడు సనాతన ధర్మ హిందువు కాలే, వాడు రోగి అయిండు లేదా భోగి అయిండు. మీనింగ్ఫుల్ డిబేట్లో తీసుకొని వచ్చిండు హిందూ అనేటోడు. ఈ నెగటివ్ ఫ్రేమింగ్ హిందువులలో పెట్టి దేశ ప్రజల యొక్క మూడుని నువ్వు సెలెక్టివ్ నరేటివ్లతోని కలెక్టివ్ చేసి నేను మాట్లాడింది డిసెంట్ అని చెప్పి, నేను మాట్లాడింది ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ అని చెప్పి కుదురుతుందా? నడుస్తుందా? నీ ఆర్గ్యుమెంట్ ఏడ పొజిషన్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అందుకే కదా నేను నీ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ నీకు చూపుతున్నా నసరుద్దీన్ షా. నీ సినిమా భాషలు అంటారు కదా సెన్సర్షిప్ చేస్తున్నాకు, అందుకే తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఏడ్చేటప్పుడు జర మాట్లాడి ఏడు, అది చెప్తున్నా. ప్రతిసారి ఒక ఏమంటారు భయాందోళన సిచ్యువేషన్, హేట్ క్లైమేట్ పెట్టేసి ఆ భయాన్ని అనేది వీళ్ళు నార్మల్గా చేసేస్తారు అనమాట. నువ్వు భయపడాలా, నువ్వు భయపడినట్టు నటించాలా, నువ్వు భయపడుతూనే ఉండాలా, నీ మనసులో భయం అనేది కనపడాలా, అదే మనం మాట్లాడుతుండాలా. ఐడియాలజికల్ క్యాంపులు నడుపుతారా మీరు కాన్ మార్కెట్లలో? నాకు అర్థం కాదు. దక్షిణాన కూడా ఒకడు ఉన్నాడు, ముగ్గైతే నేను గొబ్బెమ్మని రా అంటే గొబ్బెమ్మలకైనా అప్పుడప్పుడు పీతి వాసన వస్తుంది, మురిగిపోతే మళ్ళీ. ఇప్పుడు వస్తున్నది మాకు. ఇప్పుడు ఇది ఏమవుతుంది తెలుసా? ఏవైతే జెన్యూన్ కన్సర్న్స్ ఉంటాయి చూడు, వాళ్ళకి బయటికి రావు మార్కెట్లో. అందరికి ఇంతే ఉంటారు అని చెప్పి మాట్లాడతారు. ప్రతిసారి హేట్ 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 అనే ముచ్చట ఎందుకు వస్తుంది రా భయ్? సర్క్యులేట్ ఎందుకు చేస్తారు మీరు? నాకు ఒక మాట చెప్పుర్రి. మీరే అంటారు కదా మొహబ్బత్కి దుకాణం నడుపుదామనని. మళ్ళీ మీ మొహబ్బత్కి దుకాణంలో ఈ వర్డ్ ఎందుకు ఉందని అంటున్నా. నేను కూడా ఇప్పటిదాకా మాట్లాడుతున్నా, నేను ఏదైనా తీసుకొచ్చినా? మీ డిఫరెంట్ అప్రోచెస్ ఎందుకు ఉంటాయి అని అంటున్నా. మీరు ఇన్ఫ్లుయెన్షియల్ ఎందుకు చేస్తారు అని అంటున్నా. కొన్ని దాంట్లల్లో చిల్లర పంచాయతీలు ఎందుకు చేస్తారు అని అంటున్నా. ఇవాళ నేను నిశ్శబ్దంగా ఉన్నాను అనుకో, ఇలా పవన్ కళ్యాణ్ అన్నట్టు. ఇవాళ నేను నిశ్శబ్దంగా ఉంటే ఖచ్చితంగా నీ కర్మకు నువ్వు పోతావని అంటే నువ్వు ఎక్కువైతున్నావు కదా. పవన్ కళ్యాణ్ అన్నది కరెక్ట్ నిన్న ట్వీట్లో. అది రాజకీయం కాదు, వాస్తవం అది. నేను బ్యాలెన్స్డ్గా ఉంటా ఫ్రెండ్స్. ఎక్కడ మంచి చేసినప్పుడు పొగడాల ఖచ్చితంగా పొగుడుతాం, భుజాల మీద ఎత్తుకుంటాం, కాళ్ళు కడిగిన ఎత్తి మీద నీళ్లు పోసుకుంటాం. బట్ మనోడు అని అన్నప్పుడు చెడు కూడా చెప్తాం. ఎందుకంటే మనోడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. ఇది నా కల్చర్ కదా. వాదం, సంవాదం, వాగ్వాదం ఇవన్నీ నేర్పిండ్రు కదా. భగవంతుడు మాట్లాడితే అది భగవద్ అయింది కదా. ఇది మా
జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా నేర్పించారు కదా. మేము ఏది కూడా ఇది గిట్లనే ఉండాలంటే నమ్మలే. మేము రియాలిటీలలో బతికినాం. ప్లస్ మా టోన్ కూడా మేము మాట్లాడినప్పుడు ప్రేమతోనే మాట్లాడినాం. పంచాయతీలు ఎప్పుడు పెట్టుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ కూడా రాసిండు కదా నేను ట్వీట్లో, ఓపిక అని అనేది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. అది కరెక్ట్. ధర్మహింస తదైవచ. దీన్ని మనం పెద్దగా మూట పెట్టుకోవాలి. ఇక హింస అనేది సీదా అటాక్ చేస్తేనే కాదు, అది వర్బల్గా కూడా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా కూడా ఉంటుంది. ఈ క్రిటిసిజం, ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ సోషల్ ఇంపాక్ట్ ఎన్ని రోజులు నడుస్తుంది రా నాయన? మీ పురుజలు మొత్తం బ్యాటరీ డిశ్చార్జ్ అయినాక కూడా గిట్ల చంపుతున్నారు సొసైటీని. రంగరంగ వైభవంగా ఇంట్లో కూర్చొని ఇంత తిని పండుకొని అయిపోతుంది కదా. శరీరం ఎప్పుడో ఒక రోజు అలసిపోతుంది, ఎవరిదైనా, నీదైనా నాదైనా. అలసిపోయిన శరీరానికి ఇంకా ఎందుకు అలసట పెడుతున్నావు అని అంటున్నా. ఈ ఉసురు ఎందుకు పెట్టుకుంటున్నావు అని అంటున్నా. దేశ ప్రజల ఉసురు. నీ పంచాయతీ అనేది డిసెంట్ కాదురా నాయన, అది నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడు చూడు ఆఖరికి పిలవకపోతే ఏఆర్ రెహమాన్ కూడా పంచాయతీ చేసి మొన్న ఎంత ఆదరించలేరో ఏఆర్ రెహమాన్ ఒక మాట అడుగుతున్నా. అప్పుడు కూడా పంచాయతీ చేసి అప్పుడు నాకు జ్వరం ఉండే, నేను మాట్లాడలేకపోయినా. అమెరికాను కూడా అట్లనే, ఆడైతే సినిమాలు కూడా తీస్తాడు అట్లనే. ఈ నెగటివ్ ఫ్రేమింగ్ మళ్ళీ అది పాజిటివ్గా తీసుకోవాలి. అట్లాంటి సినిమాలు తీస్తే మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళు అట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు, ఇది అట్లా చేసిరు, ఇది ఇట్లా చేసిరు. హిందుత్వ ప్రభుత్వం వచ్చింది, ఇక హిందుత్వ డిక్లేర్ చేస్తారు. అరే బాబా, పవర్ అనేది ప్రపోర్షన్ డిఫైన్ చేస్తుంది, పర్స్పెక్టివ్ డిఫైన్ చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ డిఫైన్ చేస్తుంది. నీ దగ్గర ఈ మూడు లేవు. ఒకసారి ఆలోచించుకో. ఇట్లాంటి మాటలు పెట్టినావు అనుకో ఉసురు ముడుతుంది. అనవసరంగా వాగ్వాదాలు చేయకు, పంచాయతీలు చేయకు. మీరు ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా ఫ్రెండ్స్? మీ కమెంట్ ఏందో దీన్ని జర చెప్పు ఫ్రెండ్స్.